స్వామి శంకర రోడ్డు మీద శంకర ఈ మూత పరమశివుడు కాస్త భక్తిగా ప్రార్థించాలి. అంటే భక్తి అలాగా రమణ సాయి స్వామి శంకర శివ మహేశ మహేశ మన శివరాత్రి జరిగే ప్రార్థన చేశాను అంటే కలికాలంలో శివుడికి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆ విధంగా ఐసే గో బ్యాక్ స్వామి శంకర శివ ముందున మన ముందు అందే వెనకనాదే మందున స్వామి శంకర నేనక ఒంటిగా స్వామి గరలకంట స్వామి దూర నువ్వు బోలన్నావు నీ దూర ఖచ్చితంటారు ఏం పోయి సమయ కాదు అది కరెక్టే స్వామి శంకర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి కందువ స్వామి నందివాహన స్వామి ముంతాశంకర శంభో శంకర అరర్ మహదేవ్ స్వామి లంగాధర గంగాధర్ ఎప్పుడు స్వామి నెత్తి మీద గంగ ఉంది గంగాధర్ కింద రంగం ఉంటుంది రంగాధర్ ఏం స్వామి శంకర శివ నా మీద కోపమా ఇది చేసుకుని నా మీద కష్టానికి కనికారం లేదా స్వామి నువ్వు పలకవా నువ్వు పలకవైతే నేను పొలం ఈ మొక్క తీసుకెళ్ళి ముక్కులు ఎక్కుతా మరి మకరంపురం కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు సాయిరాం తప్ప శివుడి ప్రార్థన తెలియదు అందులో నీ జడ్డోడు నువ్వు జడ్డోడు జడ్డోడు కదా నీకు అనుభవం ఉందా నువ్వు చెప్పు చూసి నేర్చుకోండి కొద్దిగా ఉంది కదా నేను ప్రార్థిస్తాను శివుని కనుక ప్రార్థిస్తాను అలాగే నేను నేర్చుకో భవిష్యత్తులో బాగుపడతాను స్వామి శివ గర్లగడ్డ కబురిపతి శంభో శంకర ప్రార్థిస్తే ఏంట్రా రెండు కాలు పట్టి అవతలకి ప్రార్థన చేసినట్లేదు బస్ స్టాండ్ అడుక్కున్నట్టు స్వామి స్వామి కలికాలంలో శివుడికి ఏ విధంగా ప్రార్థన చేసి చూసి నేర్చుకో అని సైలెంట్ వినండి నా తపస్సు మెచ్చుకొని సాయిరాము వరాలు ఇవ్వకపోయినా పరమశివుడు వరాలు ఇస్తాడు మనందరూ పంచుకుంది నీక నేను ఏ విధంగా చేస్తాను అప్పుడు వచ్చేస్తే వచ్చానా స్వామి శంకర్ శివ కైలాసవాస ఎంతమందిలో నేను ఒక్కనే స్వామి శివయ్య నా రక్ష స్వామి నా మొహం స్వామి శంకర నా అని అర్థం కాదు ఒక పని చేయరా నేను ఏ విధంగా ప్రార్థన చేస్తా నువ్వు చేయి నేర్చుకో రెండు చేతులు ఇలా జోడించు దగ్గరికి ఏంటో బొర బాధలైపోగా స్వామి శంకర అంత గట్టిగా అంత గట్టిగా అన్నా వనుకో మేరం కానీ ఈ కరోనాకి ఇది అయిపో వాటికైతే ఊరు మాత్రం కొట్టి
స్వామి శంకర స్వామి శంకర శివ శివ. ఇద్దరు మేడతాను ఏ? నమస్కారం స్వామి శివయ్య స్వామి శివయ్య. మా ఇద్దరు స్వామి స్వామి శంకర మా ఇద్దరు నచ్చలేదు ఇది జరిగిపోయి వెళ్ళిపోతుంది ఇదే 6 మాసాలు కాబట్టి శివుడు కలిగించే వరాలు ఇచ్చి నీ చెమ్ము ఎంబాయి కాదు స్వామి శంకర శివ కైలాస ఆపద్ బాంధవ అవునరా మళ్ళీ? ఇది ఎవర్రా మరి స్వామి శివుడైతే మరి స్వామి పాము పరమశివుడు పాము పుట్టలోకి వెళ్ళిపోయిందిరా. కొత్తలోకి వెళ్ళిపోయిందిరా దగ్గర నీడే తోడినట్టు ఎల్లమ్మ నీకు అన్ని తెలుసా మా కుర్రవాళ్ళకి చిన్న డౌట్ ఏంట్రా? ఏమో సరే అని మీరు అడగరా అదే లేదు దాచిందని అడుగుతా అంటాను అని నేను నీళ్ళ పప్పులు డౌట్ ఆడేది మరి మా కుర్రవాళ్ళు డౌట్ ఏంటంటే మరి స్వామి శివుడు అంటానే కరెక్టే మరి స్వామి శివుడైతే అవునురా స్వామికి 2 కనబడతాయి నేత్రాలు 3 నేత్ర చూపెట్టమంటే మా కుర్రలు అందరూ చూస్తారు ఏమో పరమశివుడు మూడో కనుక తెలిస్తే ఈ వాతావరణం ఇంకా అయిపోతాను 3వ నేత్ర తరగతి స్వామి ఆ నేత్రం గణేశం స్వామి శంకర శివ ఇంత భక్తితో ప్రార్థన చేశాను కనీసం కనికరం లేదు స్వామి నువ్వు దేవుడు నేను భక్తుడు నీ నోరుతో పిలిచిన వరకు పలకమన్న పలకం ఐ డోంట్ కేర్ అసుర అసుర రామనాసుర పరమశివుడు నీకు ప్రత్యక్షమయ్యి భక్త అన్నాడు ఆయన. స్వామిని దర్శనం ఇచ్చా నువ్వు వెనక్కి వెళ్ళు నేను అక్కడిని చేసుకుంటాను దర్శనం భర్త స్వామి నీకేమి కావాలో కోరుకోనైనా 70 పర్వాలేదు ఏమైనా ఇచ్చేదని స్వామి ఎంతమందికి ఇచ్చేసాడు వరాలు ఏమి కావాలో కోరుకో ఏదైనా ఇస్తా. ఆ. స్వామి ఈ పూలు పువ్వులు ఈ పూలు మరి నా చేతి వద్దు స్వామి. మరి ఏం కావాలి? స్వామి నాకు నువ్వు పరమశివుడిని వరాలు అడుగుతున్నావు? స్వామి చేతి కావాలి. ఏంటా? మరి మా తలలు ఉండాలి. 9 తల తన్నప్పుడు సైడ్ మరి కథ ఉండాలి కదా అదా ఆ. గొరువు ఎక్కువైపు మాట్లాడి ఎలాగా అది అడగాలి తరగాలి ఎలాగా జైలు అవకాశంలో ఎన్టీఆర్కి ఇచ్చింది కాదు అదే ఎలాగనుకున్నాను ఇస్తారా అసరా అసరా రావణాసుడా నేను రామక్రమ కాదు నేను పరమశివుని కాదు అవునమ్మాయి. పరమశివుడు ప్రత్యక్షమై ప్రత్యక్షమై, భర్త నీకేమి వర్మ కావాలనో కోరుకో అన్నాడు అవునమ్మాయి. అప్పుడు రావణాసుడు ఆహా. ఓ దేవాది దేవా ఓ దేవాది దేవా ఈ ముల్లోకాన్ని ఎవరితో చావలేకుండా అవునమ్మాయి. వరములిమ్మని అడిగాడు అప్పుడు రామనాసుడు ఆ వర ప్రవాహంతో అవునమ్మాయి. ముల్లోకాన్ని గజగజ ఆడించాడు మరి బ్రహ్మాది దేవతలు వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ బాధలు ఏ మొదలుపెట్టుకున్నారు మొదలు పెట్టుకున్నానండి